వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడు జనరల్గా చాలామంది డైజెషన్ ప్రాబ్లమ్తో బాధపడుతూ ఉంటారు. మేబీ మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వచ్చు, లేకపోతే తినే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల అవ్వచ్చు. సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఈ డైజెషన్ ప్రాబ్లం నుంచి విముక్తి పొందొచ్చు. అలాగే కొంతమంది వర్కింగ్ ప్యాటర్న్స్ వల్ల కూడా, ఇరెగ్యులర్ టైమింగ్స్ వల్ల కూడా చాలామందికి అసిడిటీ అనే ప్రాబ్లం కూడా వస్తుంది. సో ఈ డౌట్స్ అన్నీ చాలామందికి ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి న్యూట్రిషనిస్ట్ పల్లవి మనతో పాటు ఉన్నారు. ఒకసారి తను అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇప్పుడు చాలామంది డైజెషన్ ప్రాబ్లం మేజర్ ఇష్యూ అయిపోయింది. సో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మంచిది? సో డైజెషన్ ప్రాబ్లం అనగానే ఫస్ట్ అందరికీ తెలుసు ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలని. బట్ ఫైబర్తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బట్ మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే ఫైబర్. సో ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ అలాగే ప్రీబయోటిక్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలంటే కర్డ్ కానీ, బటర్ మిల్క్ కానీ, యోగర్ట్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీంతో పాటు మన తినే టైమింగ్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. లైక్ ఎవ్రీ సెకండ్ అవర్లీ స్మాల్ మీల్స్, అంటే చిన్నగా అంటే కొంచెం మీల్స్ తీసుకుంటూ ఎక్కువ సార్లు తీసుకుంటే ఏంటి అంటే బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది అండ్ అలాగే గట్ ఫంక్షనింగ్ కూడా ఉంటుంది. కాబట్టి డైజెషన్ ఇష్యూస్ ఉండవు. ఓకే, టైమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ కూడా మనము కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ సెలిన్. హాయ్ లాస్య. హాయ్ పల్లవి. హాయ్ సెలిన్. సో చాలా బ్రైట్గా అట్రాక్టివ్గా ఉన్నారు కదా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తూ ఉంటారు సెలిన్? నేను వర్క్ చేస్తూ ఉంటాను, కార్పొరేట్ ఫీల్డ్లో ఉన్నాను. ఓకే, సో చాలా బ్రైట్గా కార్పొరేట్ ఫీల్డ్లో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి కదా. తప్పదు ఇంకా. సో హాబీస్ ఏంటి? Hobbies, singing, dancing, cooking is definitely a major part of hobbies. Okay. Inka all extracurricular activities. సో ఆల్ రౌండర్ అనమాట. So cooking lo mostly ఏం చేస్తుంటారు? వెజ్, నాన్ వెజ్? Vegetarian mostly, yes. మీరు వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ కూడా, బట్ ప్రిఫరబుల్లీ వెజిటేరియన్. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ చాలా మంది నాన్ వెజ్ అనే చెప్తుంటారు అనమాట, అందుకనే. బట్ గుడ్. మరి ఇవాళ ఏ రెసిపీతో వచ్చేసారు? ఇవాళ వచ్చేసి ఓట్స్ జింజర్ పనియారం చేద్దాం. వావ్, సో డిఫరెంట్ రెసిపీ. అండ్ బేసికలీ యు ఆర్ ఫ్రమ్, అంటే ఏ స్టేట్? ఐఎమ్ ఫ్రమ్ కేరళ. ఓకే, అర్థమైపోయింది. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అసలు. ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫర్ నౌ వచ్చు. ఓ మై గాడ్, అయితే చాలా మాట్లాడాలి, చాలా నేర్చుకోవాలి. సో ఎనీవే, ఇందాకే మనం ఫైబర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఓట్స్ వచ్చేసి మంచి రిచ్ ఇన్ ఫైబర్. సో దట్ తను ఓట్స్ జింజర్ పనియారం అంటున్నారు. సో డైజెషన్ ఇష్యూస్ కూడా ఉండవు, జింజర్ ఉంటుంది కాబట్టి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, వావ్. సో ఇంగ్రీడియంట్స్ ఫర్ టుడే. ఓకే, సో చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు. సో డిఫరెంట్ పనియారం అనగానే మనకు మంచిగా అంటే ఈజీగా బ్రేక్ఫాస్ట్లో తినేసుకుంటూ ఉంటారు, అందరూ తింటూ ఉంటారు. అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ తెచ్చారు? ఓకే, మిక్స్డ్ వెజిటబుల్ అనమాట. ఎస్, వెరీ గుడ్ ఫర్ హెల్త్. మనం న్యూట్రియంట్గా బ్రేక్ఫాస్ట్ తినాలి, లేకపోతే స్నాక్స్ తినాలి అంటే ఐ థింక్ దిస్ ఇస్ ఒక క్విక్ రెసిపీ. ఓకే, సో ఫస్ట్ అయితే మిక్సీ పట్టాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి, సూపర్గా ఉన్నాయి. అండ్ సో నేనైతే మిక్సీ జార్ తీసుకొచ్చేస్తాను. ఓకేనా? ఓట్స్ తీసుకోవాలి. ఓకే, తర్వాత చాప్డ్ జింజర్, అల్లం. ఓకే, దాంతోపాటు ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి చాలు. ఇది జార్ ఒక థిక్ బ్యాటర్లా చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఓకే, సో ఈ ఫైనెస్ చాలు కదా. ఒక చిన్న బౌల్లో తీసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ దీంతో కలపాలి. కొంచెం థిక్ బ్యాటర్ లా రావాలి. ఓకే, సో మిక్సీ హియర్ ఇస్ ద బౌల్. ఓకే, ఫస్ట్ ఇది మనం యాడ్ చేసేసుకుందాం. సో చెప్పండి సెలిన్ గారు, అంటే యాక్చువల్గా అన్ని లాంగ్వేజెస్ తెలుసు అన్నారు కదా, లైక్ ఇట్స్ యువర్ ప్యాషనా నేర్చుకోవడానికి? లేకపోతే వర్క్ రిలేటెడ్ ఏదైనా సమ్ ఎన్జిఓస్ కానీ సోషల్ సర్వీసింగ్ అప్పుడు కానీ నేర్చుకున్నారు? పార్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని బాగా కోరికుండే. తర్వాత బేసిక్లీ కేరళైట్ కాబట్టి మలయాళం వచ్చు. ఇంకా గ్రాడ్యుయేషన్ వచ్చి నేను ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాను. ఓకే, సో అలాగా తెలుగు వచ్చు. తమిళ్ మీద ప్రేమ, పాటల మీద. సో ప్రేమ కొద్దీ తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. సో రాస్తూ ఉంటారా మీరు ఏమైనా పోయట్రీ? లేదండి. అంటే ద వే యు ఆర్ టెల్లింగ్ అనమాట, పోయటిక్గా చెప్తున్నారు అందుకని. నో, ఐఎమ్ నాట్ అ పోయెట్, పాడతాను. ఓకే, సో పౌడర్ అయితే వేసేసుకున్నాము. సో నెక్స్ట్ వేసుకున్నాం, రెడీ. నెక్స్ట్ వచ్చి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మెల్లగా కలుపుకొని బ్యాటర్గా చేసుకోవాలి. థ్యాంక్ యూ.
కర్డ్. సో మెయిన్గా కన్సిస్టెన్సీ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి Yes. ఈ డిష్లో. సో ఫస్ట్ కర్డ్తో మెల్లగా మిక్స్ చేసేసుకుంటే మనకి గుంతలు ఉండవు మధ్యలో. మధ్యలో గుంతలు ఉండకుండా బబుల్స్ ఉండవు, ఇంకా పేస్ట్ బాగా వస్తుంది. అయిపోయింది. ఇది పేస్ట్లా వచ్చేసింది కనుక వీ విల్ యాడ్ బ్యాటర్. సో ఇంకొక స్పూన్ ఇవ్వనా? ఒక్క స్పూన్. బ్యాటర్తో పాటు అదర్ ఇంగ్రీడియంట్స్, చాప్డ్ వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్, ఇంకా కార్న్. ఓకే. సో మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసుకుంటే అందరూ తినేటట్లు ఉంటారు, ఈజీగా అవుతుంది. అవును. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, వెజిటబుల్స్, చాప్డ్ వెజిటబుల్స్ తర్వాత ఉల్లిపాయలు, తర్వాత గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఒక 3 తీసుకుంటే మీకు ఇంకా స్పైసీగా, తెలంగాణ వాళ్ళు బాగా స్పైసీగా తింటారు కాబట్టి ఒక 3-4 కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. స్మాల్ చాప్డ్, ఫైన్ చాప్డ్ చెప్పాలంటే. నెక్స్ట్ ఉప్మా రవ్వ. సో ఆల్రెడీ మీరు నానబెట్టి తీసుకొచ్చారు. నానబెట్టినది తీసుకుంటే అది ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా కుక్ అవుతుంది. అవును. ఇంకా కొరియాండర్, కొత్తిమీర, కర్రీ లీఫ్. లాస్ట్ యాడ్ చేసుకోవాల్సింది బేకింగ్ సోడా. ఓకే. అది కొంచెం లైట్, కొంచెం జస్ట్ అలా ఫ్లఫీగా అవ్వడానికి యాడ్ చేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకుని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీరు టీచింగ్ చేస్తుంటారా? చెప్పండి. నాకు డౌట్గా ఉంది. ఎవరికైనా టీచ్ చేస్తూ ఉంటారా? టీచ్ చేస్తూ ఉంటాను. ముందు నేను ఆఫీస్ జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ అ ట్రైనర్. సో పార్ట్ ఆఫ్ టీచింగ్ అనుకోవచ్చు. సో మీరు నాకు నేర్పిస్తున్నట్టు ఉందన్నమాట ఆఫ్టర్ దట్ అని. బట్ నైస్, అంటే చాలా కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేస్తున్నారు, చాలా చక్కగా. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయింది మనది. ఓకే. ఇలా చూడగానే మీకు కలర్ఫుల్ అనిపిస్తుంది. వెజిటబుల్స్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, మనం తినే బట్టి యాడ్స్ చేసుకోవచ్చు. సాల్ట్ టు టేస్ట్ వెరీ ఇంపార్టెంట్. స్పూన్ ఉందా? ఇంకొకసారి మిక్స్ చేసిన తర్వాత మనం యాడ్ చేయవలసింది గీ. ఓకే. బఫలో గీ అయినా కౌ గీ అయినా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎక్కువ నూనె వాడడం కంటే నూనె కంటే నెయ్యి బెటర్ ఆప్షన్ ఆల్వేస్. లెట్ ఇట్ సెటిల్ డౌన్. కొంచెం ఒక 3-4 minutes సెటిల్ అయిన తర్వాత we will heat the pan. సో ఓకే, అయితే ఇందులోపల మనం జస్ట్ గ్రీస్ చేసుకుందాం మరి ప్యాన్ని. సో నెయ్యితో గ్రీస్ చేసుకోవచ్చు కదా? ఓవర్ హీట్ అవ్వకూడదు ప్యాన్. ఓవర్ హీట్ అయిపోతే సిమ్లో పెట్టేస్తాము. సో ఇప్పుడు మనం వేసుకోవచ్చు కదా అందులో? ఓకే. హీట్ అయిపోయింది. నౌ యూ కెన్ స్టార్ట్. సో వేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్, ఎందుకంటే ఆయిల్ కానీ గీ కానీ ఓవర్గా ఉంటే పైకి స్పిల్ అవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ వేస్తే అది పొంగడానికి అవుట్ సైడ్ పొంగడానికి మనం స్పేస్ ఇవ్వలేనట్లు ఉంటుంది. సో ఇంకా ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో మమ్మీ, డాడీ, వి ఆర్ 3 sisters. ఓకే. సో ఆల్ ఆఫ్ us అందరం గొడవ పడుతూ ఉంటారా? గొడవ పడుతూ ఉంటాము, అది సహజం కదా. ఆల్ ఆఫ్ us are settled in South India. ఓకే, గుడ్. కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఎక్కువ లూజ్ గా చేస్తే అది ఓవర్ఫ్లో అయిపోతుంది, ఇంటర్ కనెక్టెడ్ అయిపోతుంది. ఇంటర్ కనెక్టెడ్ అయిపోతే చాలా కష్టం. ఓకే, సో మరి క్లోజ్ చేసేద్దాం. ఓకే సెలిన్ గారు, సో ఇందాక మంచిగా 2 వైపులా కాల్చుకున్నాం. సో
ఇలా చాలు కదా బ్రౌనిష్ చాలు, కొంచెం బ్రౌనిష్ అయ్యేసరికి ఇవి రెండు బాగా కాలాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో సర్వ్ చేసుకుందాం. ఓకే, చాలా మంచి అరోమా కూడా వస్తుంది. మనం గీ వేసాం కదా, కావాలంటే గీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం లేస్ లాగా. సో లాస్య, ఓట్స్ జింజర్ పనియారం రెడీ, వేడి వేడిగా ఉన్నాయి. టేస్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఎలా తయారు చేయాలో అందరికీ చెప్పేసి దెన్ విల్ టేస్ట్ ఇట్. ఓకే, ఓట్స్ జింజర్ పనియారం అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ జింజర్ పనియారంకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మిక్స్డ్ వెజీస్ 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, బేకింగ్ సోడా కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, దోసపిండి 1 కప్పు. ఓట్స్ జింజర్ పనియారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఓట్స్, అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో పెరుగు, దోసపిండి, వెజిటబుల్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన రవ్వ, కొత్తిమీర, కరివేపాకు, బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక మనం రెడీ చేసుకున్న పిండిని అందులో వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ జింజర్ పనియారం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఎస్, యా. క్రిస్పీగా ఉంది అండ్ టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంది, సూపర్గా ఉంది. ఎస్పెషల్లీ ఓట్స్ అండ్ చాలా వెజిటబుల్స్ మిక్స్ చేసాము, చాలా బాగుంది. అండ్ ఫస్ట్లో మనం పేస్ట్ ఏదైతే పట్టుకున్నామో మేబీ ఆ పౌడర్ ఎస్పెషల్లీ ఎక్కువ టేస్ట్నెస్ ఇచ్చింది అనుకుంటా. సో నీకెలా అనిపించింది? సో ఓట్స్ అనగానే నార్మల్లీ తినడానికి ఎవరు ఇష్టపడరు యాక్చువల్లీ, బట్ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ తింటారు, విత్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అండ్ వెజిటబుల్స్ కూడా వేసారు కదా అని, సో దానివల్ల ఏంటంటే మంచి బెనిఫిట్స్ కూడా మనకు. ఓట్సే పెద్ద బెనిఫిట్ అండ్ వెజిటబుల్స్ వేసినందుకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్. సో నాకైతే రెసిపీ హెల్త్ వైజ్గా చాలా నచ్చింది అండ్ టేస్ట్ వైజ్గా కూడా. నాకైతే చాలా టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఎలాగో పల్లవి చెప్పేసింది, హెల్త్ వైజ్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సెలిన్, మంచి రెసిపీని పరిచయం చేసావు. థ్యాంక్ యూ సో మచ్ లాస్య అండ్ థ్యాంక్ యూ సో మచ్ పల్లవి గారు. వెల్కమ్. హెల్త్ బెనిఫిట్స్తో పాటు అందరికీ నచ్చాలని నేను కూడా కోరుకుంటున్నాను. వావ్, సెలిన్ అయితే సూపర్గా చేసింది. యాక్చువల్గా వెరీ టేస్టీగా ఉన్నాయి. నేను అంటే పనియారం అంటే మనం పొంగనాలు అంటాం కదా, సో ఇంత డిఫరెంట్గా టేస్టీగా ఎప్పుడు తినలేదు. చాలా బాగున్నాయి. కాంబినేషన్ కూడా సూపర్గా సెట్ చేసింది. మరి నువ్వు ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు? సో దాన్ని ఎలాగో వెజ్లో చూపించింది, నేను నాన్ వెజ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. అది కొంచెం ఫ్యాట్ అని అందరికీ తెలుసు, బట్ ఏంటి అంటే కొంచెం హెల్తీ బెనిఫిట్స్తో చూపిస్తున్నాను అండ్ లైట్ రెసిపీ కూడా. ఓకే, అది వచ్చేసి ఏంటంటే మటన్ కోఫ్తా ఇన్ కర్డ్ సూప్. వావ్, సో కర్డ్ సూప్లో మటన్ కోఫ్తాస్ అనమాట. చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండ్ ఎలాగో నువ్వు చెప్పినట్టు గుడ్ కొలెస్ట్రాలే ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో సూపర్గా అంటే హోల్ స్పైసెస్ ఉన్నాయి. అండ్ మటన్ ఎప్పుడు మనం కర్రీ లాగానో లేకపోతే కీమా లాగానో చేసుకుంటాం. ఇలా కోఫ్తా కొంచెం డిఫరెంట్ ఐడియానే. పెరుగు యూస్ చేస్తున్నావు అర్థమైపోయింది, ఎందుకంటే కర్డ్ సూప్ అని చెప్పావు కాబట్టి. పాలు కూడా యూస్ చేస్తున్నావా? యా, పాలు కూడా యూస్ చేస్తున్నాను. కర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే అది మంచి ప్రీబయోటిక్ కదా, సో గట్ ఫంక్షనింగ్ త్వరగా అయిపోతుంది. లైక్ మటన్ డైజెషన్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది అన్ని దాంతో కంపేర్ చేస్తే. సో కర్డ్ వల్ల ఏంటంటే త్వరగా అయిపోతుంది. సో వెరీ వైజ్ ఆప్షన్ అనమాట యాక్చువల్గా. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ మనము ఈ మటన్ని మిక్సీ చేసుకోవాలి. ఓకే, సో జార్ తీసుకొస్తా. ఓకే, సో ఫస్ట్ మటన్ 1 స్పూన్, తర్వాత ఇలాచి పౌడర్. ఓకే, సో ఫస్ట్ మటన్ కీమా, తర్వాత ఇలాచి పౌడర్, తర్వాత కొంచెం తురిమిన అల్లం, తర్వాత కొంచెం ఉప్పు. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసేస్తాం. ఓకే, సో ఇలా. సో ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొంచెం గ్రేవీ.
సో స్టవ్ ఆన్ చేసాను. ఫస్ట్ కొంచెం నెయ్యి, నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, ఓకే, తర్వాత కొంచెం సోంపు, జీలకర్ర, కొంచెం పసుపు. యూజువల్గా కోఫ్తాస్ అన్నాం కదా, సో ఏ టైంలో తీసుకుంటే మంచిది? కోఫ్తాస్ వచ్చేసి మనం ఆఫ్టర్నూన్ టైంలో తీసుకుంటేనే బెటర్. స్పెషల్లీ మనం మటన్తో చేస్తున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో తీసుకుంటే ఏంటి అంటే డైజెషన్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ కావాలి దానికి. సో ఎనివే మనం సోంపు యాడ్ చేస్తున్నాం త్వరగా డైజెస్ట్ అవ్వడానికి, అండ్ అలాగే కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాం గట్ ఫంక్షనింగ్ బాగుండడానికి. సో ఆఫ్టర్నూన్ తీసుకుంటే చాలా బెటర్. అండ్ యూజువల్గా రెడ్ మీట్ అని అంటూ ఉంటారు మటన్, సో ఎక్కువ ప్రిఫర్ చేయరు, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అని చెప్పి. సో మంత్లీ ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్? మంత్లీ ట్వైస్ ఈస్ బెటర్. యా. సో ఏంటి అంటే ఇంకా ఎవరైతే బాగా అండర్ వెయిట్లో ఉంటారో, బాగా మజిల్ గెయిన్ కావాలో వాళ్ళు ఒక 3 times యూజ్ చేసినా పర్లేదు. ఓకే, సో వేగిపోయాయి. సో నెక్స్ట్ కొంచెం ఇలాచి పౌడర్, ఓకే, అలాగే డ్రై జింజర్ పౌడర్, కొంచెం సాల్ట్. ఎలాగో అందులో వేసుకున్నాము, కర్రీలో కూడా కొంచెం కర్డ్ వేసేసుకోవాలి. గ్రేవీ కర్రీ అన్నాం కాబట్టి ఇంకొంచెం గ్రేవీ కావాలి, సో కొంచెం వాటర్ వేసేసుకుందాం. సో ఓకే, ఇది అలా బాయిల్ అవుతుంటుంది. సో ఈలోపు మటన్తో మనం ఏమైనా చేయొచ్చు కదా? యా, కోఫ్తా ప్రిపేర్ చేసుకుందాం, అది బాయిల్ అయ్యాయి. ఓకే, సో ఏం కావాలి మరి? ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయండి. సో కొంచెం గీ రాస్తాను. ఓకే, సో చక్కగా ఆ కోఫ్తా సైజ్ వచ్చేలాగా చేసుకుంటే. సో ఇలా మిక్సీ చేసుకుంటే కూడా కొంచెం త్వరగా కుక్ అయిపోతుంది యాక్చువల్గా. మటన్ ఇలాగా కొంచెం టైం టేకింగ్ అనమాట. సో అందరూ మటన్ అయితే కొన్ని క్రోనిక్ కండిషన్స్లో మటన్ యూజ్ చేయకూడదు అంటారు కదా, సో అందరూ తినొచ్చా మరి మటన్? ఎవరికైతే క్రియాటినిన్ వాల్యూ బాగా ఎక్కువగా ఉంటుందో అండ్ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందో, అంటే గౌట్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కొంచెం రెడ్ మీట్ని అవాయిడ్ చేయాలి. ఓకే, అండ్ క్వాంటిటీ కూడా ట్వైస్ మంత్ తీసుకోవచ్చు అన్నావు, ట్వైస్ ఇన్ ఏ మంత్. సో క్వాంటిటీ ఎంత తీసుకుంటే బెటర్? క్వాంటిటీ 100 to 150 grams అంతే. ఓకే, మనం ఇలా కోఫ్తా ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఒక 2 pieces. సో 100 grams అంతేనా మటన్ తీసుకోవాల్సింది వన్స్? యా, మటన్ యాక్చువల్లీ మనం ట్వైస్ ప్రిపేర్ చేయమంటున్నాం కదా, సో 100 to 150 grams. ఏదైనా నాన్ వెజ్ తీసుకుంటే అంతే తీసుకో. ఓకే, బట్ చికెన్ ఇలాంటివి అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, కొంచెం 250 grams వరకు తీసుకోవచ్చు. ఓకే, అండ్ యూజువల్గా అంటే నాన్ వెజ్ తింటే ఎక్కువ డైజెషన్ టైం టేకింగ్ అవుతుంది. సో దానికి రెమెడీగా ఏమైనా చేయొచ్చు? ఆల్టర్నేటివ్ రెమెడీగా మనం ఇందులో కర్డ్ యాడ్ చేస్తాం. కర్డ్ ఏంటి అంటే మంచి ప్రీబయోటిక్ కాబట్టి గట్ ఫంక్షనింగ్ మంచిగా ఉంటుంది. ఓకే, సో మనకు యాంటీబయోటిక్స్ తీసుకునే వాళ్ళకి కూడా గట్ ఫంక్షనింగ్ ఉండదు. వై? బికాస్ అందులో ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది అనమాట. ఓకే, సో దానివల్ల మనం కర్డ్ తింటే ఏంటి అంటే ప్రీబయోటిక్ కాబట్టి, సో ఏదైతే బ్యాక్టీరియా డెడ్ సెల్స్ ఉంటాయో అది కొంచెం రీగ్రోత్ అవుతుంది కాబట్టి డైజెషన్ ఎక్కువగా అవుతుంది. సో చేసేసుకున్నాం కదా కోఫ్తా. ఇది కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇందులో డిప్ చేసి. ఓకే, ఓకే, సో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం.
సో పల్లవి చక్కగా ఉడికిపోయినట్టున్నాయి. యా యా ఓకే, సో అయిపోయినట్టేనా ఇంకా? యా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిల్క్ వేసేసుకొని దించేద్దాం. ఓకే, సో ఇందులోనే మిల్క్ వేసేసుకుంటే మళ్ళీ మనం సర్వ్ చేసేసుకోవచ్చు. వావ్, ఓకే లాస్య, మటన్ కోఫ్తా ఇన్ కర్డ్ సూప్ రెడీ అయిపోయింది. వావ్, సూపర్ డెలిషియస్. మటన్ కోఫ్తా అండ్ కర్డ్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మటన్ కోఫ్తా అండ్ కర్డ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, పాలు 1 కప్పు, బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క 1, లవంగాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, అల్లం పొడి కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, సోంపు కొద్దిగా. మటన్ కోఫ్తా అండ్ కర్డ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో మటన్ కీమా, యాలుకల పొడి, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సోంపు, జీలకర్ర, పసుపు, యాలకుల పొడి, అల్లం పొడి, కొద్దిగా ఉప్పు, పెరుగు వేసి కాస్త నీళ్లు పోసి కాస్త మరిగిన తర్వాత ఈలోపు చేతికి నెయ్యి రాసుకొని మిక్సీ పట్టుకున్న మటన్ ని సిలిండర్ షేప్ లో తయారు చేసుకొని రెడీ చేసుకున్న కర్రీలో మటన్ వేసి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి అందులో పాలు పోసి సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ కోఫ్తా ఇన్ కర్డ్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, యాక్చువల్గా కర్డ్ సూప్ చాలా బాగుంది. ఎస్పెషలీ అంటే కోఫ్తా కొద్దిగా అలా బైట్ చేసుకుంటున్నా మనం ఏదైతే మిక్సీ పట్టామో ఆ ఇలాచీ పౌడర్ ఉందో అది కూడా చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేసాయి. సూపర్గా ఉంది. సూప్ లాగా చేసాం కదా, సో మంచి అపిటైజర్ అండ్ మంచి కాంబినేషన్ ఇస్తుంది. అండ్ మటన్ అనగానే అందరూ బిర్యానీ కానీ లేదంటే మసాలా కర్రీస్ అలా చేసుకుంటారు. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆల్రెడీ మటన్ మనకు క్యాలరీ ఫుడ్ అని తెలుసు, మసాలా అవన్నీ యాడ్ చేసుకోకుండా మంచి లైట్ ఫుడ్ లాగా అయిపోతుంది ఎవరికైనా. సో సూపర్గా ఉంది ఇదైతే. అండ్ పార్టిసిపేట్ చేసిన ఓట్స్ జింజర్ పనియారం కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ మనం ఓట్స్ ఏదైతే యూస్ చేసి రెసిపీ చేసామో, ఓట్స్ వచ్చేసి ఏంటంటే హై ఫైబర్ అండ్ అలాగే లో గ్లిసమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పీపుల్కి చాలా మంచిది. అండ్ అలాగే ఎవరైతే ఫ్రీక్వెంట్గా డైజెషన్తో బాధపడుతున్నారో వాళ్ళు ఈ ఓట్స్ జింజర్ పనియారం తీసుకోవచ్చు. వై? బికాస్ జింజర్ అనేది మనం కొంచెం క్వాంటిటీలో యూస్ చేసాం కాబట్టి, సో రెగ్యులర్గా డైజెషన్తో ఎవరైతే బాధపడతారో వాళ్ళు ఈ జింజర్ కూడా మనం యాడ్ చేసాం కాబట్టి సో ఇది తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ కూడా పోతాయి. అండ్ అలాగే నెక్స్ట్ మటన్ కోఫ్తా వచ్చేసి ఏంటి అంటే, సో ఇది మనం చాలా లైట్గా ప్రిపేర్ చేసుకున్నాం యాక్చువల్లీ రెసిపీ, ఎక్కువగా మసాలాస్ అవన్నీ యాడ్ చేయకుండా. సో మటన్ వచ్చేసి మంచి ప్రోటీన్ అండ్ అలాగే మంచి హై ఇన్ ఫ్యాట్స్. ఎవరైతే వెయిట్ గెయిన్ అండ్ అలాగే మజిల్ గెయిన్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. సో ఇందులో మనం కర్డ్ అండ్ సోంప్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఏంటి అంటే డైజెషన్ ప్రాసెస్ మటన్కి ఏదైతే తక్కువ అవుతుందో సో ఈ రెండింటి వల్ల డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దీనివల్ల ఇష్యూస్ ఏమి ఉండవు మనకు. వెరీ హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి రెండు కూడా. సో సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. అండ్ ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.